హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు అయితే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ థర్డ్ ఎపిసోడ్ అయితే జరిగింది. ఇదైతే మామూలు ట్విస్టులు లేవు, చాలా అంటే చాలా ట్విస్టులు ఉన్నాయి. డే ఫస్ట్ రోజు శ్రీముఖి గారు ఒక గేమ్ పెట్టడం జరిగింది. ఆ గేమ్ బ్లాక్ ఆఫ్ లవ్, ట్రూత్ ఆర్ డేర్ అనే ఒక గేమ్ పెట్టడం జరిగింది. ఈ గేమ్లో ఆసియా నూకరాజు గురించి ఏమని చెప్పింది. అదే కాకుండా హరీష్ గారు ఈ టీంలో ఉండే ఫేక్ లవ్ గురించి అయితే చాలా ఘోరంగా చెప్పాడు. అంతేకాకుండా అంజలి గారు కళ్యాణ్కి ఇచ్చిన డేర్ ఏంటిది, నీతిగా తీసుకున్న అంజలికి ఇచ్చిన డేర్ ఏంటిది అయితే ఎక్సలెంట్ అయితే ఉన్నది. అంతేకాకుండా ఎక్కువగా ఈ ఎపిసోడ్లో ఎక్కువ అయితే బ్రిట్టో సంధ్య గారి గురించి అయితే డిస్కషన్ అయితే ఫుల్గా జరిగింది. ఈ గేమ్ గురించి అందరి గురించి పర్సనల్ విషయాలు కూడా అయితే నటరాజ్ మాస్టర్ గురించి కూడా ఎక్సలెంట్ అయితే ఒక మ్యాటర్ అయితే బయటికి రావడం జరిగింది. వాటన్నిటి గురించి అయితే మనం తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. మనం డే 3 గురించి అయితే తెలుసుకుందాం. డే 2లో లాస్ట్ అయితే బ్రిట్టో సంధ్యన్ అయితే రూమ్ గురించి అయితే ఎవరి దగ్గరికి వెళ్ళి తీసుకుంటామని చెప్పడం జరిగింది. అందులోకి వెళ్ళి లగ్జరీ రూమ్ అయిన అంజలి, పవన్ లేదా కళ్యాణ్, వాసుకి ఈ మధ్యలో ఇద్దరు ఎవరి దగ్గర తీసుకుంటామని అయితే చెప్పడం జరిగింది. వాళ్ళైతే కళ్యాణ్ వాసుకి దగ్గర నుండి అయితే లగ్జరీ రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. దాని తర్వాత చాలా డిస్కషన్స్ జరిగినాయి. కళ్యాణ్ అయితే వాసుకి కోసం అయితే చాలా ఎమోషనల్ అయ్యాడు. మన లగ్జరీ రూమ్ వచ్చింది కానీ వారికి ఇవ్వడం వలన నువ్వు హాల్లో పడుకుంటున్నావు, నీకు కంఫర్టబుల్ ఉండదు అని అయితే డిస్కషన్ జరిగింది. చాలా సీరియస్ అయ్యాడు. కానీ వాసుకి మాత్రం ఎలాంటి గొడవలు వద్దు, ఏమొద్దు అని అందులో మధ్యలోకి ఈ పావని కూడా వచ్చి డిస్కషన్ అయితే చేసి కాంప్రమైజ్ అయితే చేయడం జరిగింది. అంతేకాకుండా సోనియా, సిద్ధు కలిసి హరీష్ గారి గురించి అయితే మాట్లాడుకోవడం జరిగింది. హరీష్ గారు అసలు ఎక్కడ ఎలా ఉంటే ఏం మాట్లాడితే అది మాట్లాడుతూనే ఉంటారు. అసలు హరీష్ గారు మేమే మేడ్ ఫర్ ఈచ్ అదర్ కపుల్స్లా ఉన్నాం, మేము ఇలా ఉన్నాం కాబట్టి మీరు కూడా అలాగే ఉండాలన్నట్టు అయితే మాట్లాడడం జరుగుతుంది. ఎక్కడ తీసినా ఆ జర్కిన్ గురించి, చలి గురించి అయితే మాట్లాడుతుంటారు. తర్వాత నటరాజ్ మాస్టరు వసంత్కి మాత్రం తన లవ్ స్టోరీ చెప్పాడు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ లవ్ స్టోరీ చాలా గొప్పగానే ఉన్నది. 7 years గ్యాప్ వచ్చి కూడా ఇంకా లవ్లో ఉండి పెళ్లి చేసుకున్నారంటే గొప్ప అని చెప్పచ్చు. శ్రీముఖి గారు అయితే హౌస్లోకి అయితే రావడం జరిగింది. రావడంతోనే అందరి కపుల్స్ని హాల్ నుండి బయటికి పిలిచి ఒక గేమ్ గురించి చెప్పడం జరిగింది. ఆ గేమ్ పేరు బ్లాక్ ఆఫ్ లవ్. అంటే ఈ బాక్సులు కొన్ని బ్రిక్స్ అయితే ఒకదాని మీద ఒకటి పేర్చి ఉంచడం జరిగింది. అందులో ట్రూత్ ఆర్ డేర్ అనే పేరు రాసి ఆ బ్రిక్స్ అయితే ఉంచడం జరిగింది. అందులో ఎవరినైతే పిలుస్తారో వాళ్ళు ఆ గేమ్, ఆ ట్రూత్ కానీ డేర్ని కానీ అయితే ఫేస్ చేయాలని అయితే చెప్పడం జరిగింది. శ్రీముఖి గారు ఫస్ట్ అయితే నూకరాజుని అయితే పిలవడం జరిగింది. నూకరాజుకు ట్రూత్ బాక్స్ వచ్చింది. ఆ ట్రూత్ బాక్స్ ఎవరికి ఇస్తున్నామని శ్రీముఖి నూకరాజుని అడిగితే ఆసియాకి ఇస్తున్నా అని చెప్తాడు. ఆసియాను ఒక క్వశ్చన్ అడిగాడు. నాకు చాలాసార్లు ఒక డౌట్ ఉండేది, ఆ డౌట్ క్లియర్ చేసుకోవాలని నేను బాక్స్ ఇస్తున్నానని చెప్తాడు. ఆసియాకు నూకరాజు, ఒకవేళ మీ ఫ్యామిలీ కానీ ఒప్పుకోకపోతే, మన లవ్ కానీ మ్యారేజ్ కోసం కానీ ఒప్పుకోకపోతే నువ్వు ఏం చేసేదాన్ని అయితే అడగడం జరిగింది. ఆసియా అయితే తనను చూస్తే అయితే ట్రూ లవ్గా నిజంగా పిచ్చిగా లవ్ చేస్తుందని అయితే చెప్పొచ్చు. ఆమె ఒకవేళ మా ఫ్యామిలీని అయితే నేను వదిలైతే రాకపోతున్నా, ఎన్ని రోజులైనా మా ఫ్యామిలీ కోసం అయితే నేను వెయిట్ చేసేవాడిని, ఫ్యామిలీని ఒప్పించే చేసుకునేవాడిని, అలా అని నిన్ను వదిలేసేవాడిని కాదు. అలా మీ ఇద్దరు నేను వదిలేసి ఉండకపోతున్నాను. ఖచ్చితంగా మీ ఇద్దరు లేకపోతే మాత్రం నేనైతే సూసైడ్ చేసుకొని దాన్ని అని అయితే చెప్పడం జరిగింది. ఆసియా గారి లవ్ చూస్తే అయితే చాలా గొప్పగా అయితే అనిపించింది. తర్వాత శ్రీముఖి గారు సోనియాని పిలిచాడు. సోనియాని పిలిచి బాక్స్ ఓపెన్ చేయమంటే ట్రూత్ బాక్స్ వచ్చింది. ఆ బాక్స్ను హరీష్ గారికి ఇవ్వడం జరిగింది. ఆ శ్రీముఖి గారు ఏమని చెప్పాడంటే, ఇప్పుడున్న మీ టీం కాకుండా మిగతా 9 టీంలలో ఫేక్ లవ్ ఎవరిదే అని చెప్పమని చెప్పాడు. అలా చెప్పమని చెప్పిన దానిలో నూకరాజు అండ్ ఆసియాదే ఫేక్ లవ్. ఎందుకంటే వాళ్ళు జర్కిన్ ఇవ్వలేదని నిన్నటి విషయం కానీ, ఫోన్ యొక్క పాస్వర్డ్లు కూడా మార్చుకోకుండా ఉన్నారంటే మీది అసలు ఎక్కడ లవ్ అని అయితే అడగడం జరిగింది. అంతేకాకుండా నూకరాజు కూడా ఎక్సలెంట్ సమాధానం అయితే చెప్పాడు. ఫోన్ నెంబర్లు మార్చుకున్నంత మాత్రాన, ఫోన్ నెంబర్లే కానీ పాస్వర్డ్లే మార్చుకున్నంత మాత్రాన లవ్వే కాదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. అందులో మేము ఇన్ని సంవత్సరాల నుండి ఎన్ని డిస్కషన్ జరిగినా ఏం జరిగినా ఒకరికొకరు అర్థం చేసుకొని హ్యాపీగా ఉన్నాము. మీరు చెప్పినంత మాత్రాన జర్కిన్లు ఇలా పాస్వర్డ్లు మార్చుకున్నంత మాత్రాన లవ్ అయితే కాదు, మా స్టైల్లో మా లవ్ ఉన్నదని అయితే హరీష్ గారికి అయితే మంచిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. తర్వాత అంజలి గారిని పిలిచింది. అంజలి గారికి డేర్ వచ్చింది. డేర్లో చాలా స్మార్ట్గా అంజలి గారు తాను చెప్పాల్సిన అవసరం ఉండొచ్చు కానీ తాను చెప్పకుండా కళ్యాణ్కి అయితే ఇవ్వడం జరిగింది. కళ్యాణ్ వచ్చి అక్కడ క్వశ్చన్ ఏంటంటే, బ్రేకప్ ఎవరికి అవుతుంది ఉన్న టీంలో అయితే అడగడం జరిగింది. సింపుల్గా మొహమాట లేకుండా బ్రిట్టో
అండ్ సంజయ్ గారికి అవ్వచ్చు ఏమో అని, ఎందుకంటే వాళ్ళ మధ్యన ఏజ్ డిస్టెన్స్ ఉన్నదని అయితే చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు 3 ఇయర్స్ లవ్ చేసుకొని మ్యారేజ్ చేసుకున్నారు. అలాంటప్పుడు వాళ్ళకి బ్రేకప్ అనేది ఎలా అవుతుంది? ఈ లాజిక్ అయితే మర్చిపోయాడు. నాకు తెలిసి వీళ్ళ మధ్యలో ఈ రూమ్ డిస్కషన్స్‌లోనే వీళ్ళకు కోల్డ్ వార్ అయితే జరుగుతుందని అయితే ఏమో అయితే జరుగుతుంది. ఆ బ్రిట్టో వాళ్ళొచ్చి, సంధ్య వాళ్ళొచ్చి, వా వాసంతి వాళ్ళని గానీ, లేదా పావని వాళ్ళని గానీ ఇలా టార్గెట్ చేసిల్లని అయితే అనిపిస్తుంది. వాళ్ళు కూడా అదే చెప్పారు. మా ఇద్దరు 3 ఇయర్స్ లవ్ చేసుకొని మా మ్యారేజ్ చేసుకున్నాం. మేమెందుకు మ్యారేజ్ చేసుకొని బ్రేకప్ చేసుకొని వెళ్ళిపోతాం. చాలామంది ఉన్నారు రిలేషన్‌షిప్‌లో, వాళ్ళకి ఇవ్వచ్చు కానీ మీరు మమ్మల్ని టార్గెట్ చేసి ఇచ్చారని అయితే చెప్పిల్లు. ఆ పాయింట్ అయితే కరెక్టే అనిపిస్తుంది. తర్వాత నీతు గారు వచ్చారు. నీతు గారికి అంజలి గారిని పిలిచి డేర్ ఇచ్చేసింది. ఆసియాతో ఆర్మ్స్ రైజ్లింగ్‌లో ఆసియా గెలపడం జరిగింది. తర్వాత సంధ్య ట్రూత్ బాక్స్ వచ్చింది. నీతుకి ఇస్తే రిలేషన్‌షిప్‌లో బ్రేకప్ చేసుకోవడం అంటే రిలేషన్‌షిప్ ముందు బ్రేకప్ చేసుకోవాలని ఎప్పుడైనా అనిపించిందా అని అడగడం జరిగింది. అది నటరాజ్ మాస్టర్ గురించి అయితే చెప్పడం జరిగింది. 7 ఇయర్స్ మధ్యలో ఒక చిన్న అమ్మాయి వల్ల గొడవ జరిగింది. దానివల్ల మేము విడిపోయామని చెప్పడం జరిగింది. అక్కడ ఆ మేడం చెప్పడం ఎంత నీతు గారు ఎంత ఓపెన్‌గా నిజంగా చెప్పారంటే, అది చెప్పాల్సిన అవసరం లేదు గానీ, నిజంగా వాళ్ళ మధ్యలో ఇద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఉన్నది కాబట్టే నటరాజ్ మాస్టర్ గురించి చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఇద్దరు రియలైజేషన్ అయిపోయి మళ్ళీ కా పెళ్లి చేసుకోవడం జరిగింది. అప్పటి నుంచి ఎటువంటివి లేవు. ఇది మ్యారేజ్‌కి ముందు లవ్‌లో ఉన్నప్పుడు, వన్ సైడ్ లవ్‌లో ఉండేటప్పుడు జరిగింది. తర్వాత అర్థం చేసుకున్న ఇప్పటివరకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవని అయితే జరిగింది. ఇలాంటివి చాలామందికి బయట కూడా రిలేషన్‌షిప్‌లో కూడా జరుగుతాయి. ఒకరికొకరు అర్థం చేసుకొని ఈ కాంప్రమైజ్ అయిపోయి ఈ ఒకరికొకరు అర్థం చేసుకుంటే ఎన్నటికైనా గానీ ఎటువంటి గొడవలు రాకుండా అయితే హ్యాపీగా ఉండడం అయితే జరుగుతుంది. తర్వాత శివుని పిలిచింది. ట్రూత్ డైరెక్ట్ శ్రీముఖి గారే ఇచ్చారు. ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతారని. ఎటువంటి మొహమాటం లేకుండా ఫస్ట్ నుండి గొడవలు జరిగేది బ్రిట్టు, సంధ్య అని వీళ్ళకే లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్నదని వాళ్ళే ఎలిమినేట్ అవుతారని చెప్పడం అయితే జరిగింది. లాస్ట్‌కి అయితే బ్రిట్టు, సంధ్య గారు అయితే రావడం జరిగింది. వాళ్ళకు డేర్ బాక్స్ అయితే రావడం జరిగింది. ఇందులో 2 కపుల్స్ వీక్‌గా ఉన్నాయి ఎవరు అని చెప్పండి అంటే డైరెక్ట్‌గా మొహమాటం లేకుండా రివెంజ్‌కే వెళ్ళిపోయారు. అంజలి, పవన్ అలాగే సోనియా, సిద్ధు అని. వాళ్ళకు ఫస్ట్ క్వెషన్ అర్థం కాలే. అర్థం కాకుండా వీక్ అంటే వీళ్ళిద్దరూ కోఆర్డినేషన్ లేదు, గేములలో గెలవరు, వీక్ ఉన్నారు, చూడడానికి క్యూట్‌గా ఉంటారు కానీ వీళ్ళు గెలవరు అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ క్వెషన్ అర్థం చేసుకొని వాళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఎంతవరకు ఉన్నది, ఎలా ఉన్నారు అనేదైతే చెప్పడం జరిగింది. ఆ మధ్యలోనే సిద్ధు అండ్ సోనియా అయితే మేము 7 ఇయర్స్ నుండి రిలేషన్‌షిప్‌లో ఉన్నాము. మాకెందుకు వీక్ ఉంటాం మేము. ఒకరికొకరు చాలా అర్థం చేసుకొని కాంప్రమైజ్ అయిపోయి చాలా ఒకే మాట మీద ఉంటాము. మేము అలా కాము. మీకు కావాలంటే మీరు 3 ఇయర్స్ ఏజ్ డిస్టెన్స్ ఉన్నది కాబట్టి మీరు అలా చెప్పాను కాబట్టి మళ్ళీ మీరు ఇప్పుడు మాకు రివెంజ్ పర్పస్‌లో చెప్తున్నారు తప్ప వేరే చాలామంది గురించి అయితే చెప్పొచ్చు కానీ మీరు చెప్పలేదని చెప్పారు. నాకు కూడా వాళ్ళని చూస్తే ఇక ఈ లాంగ్వేజ్ ప్రాబ్లమ్ అని వీళ్ళని అనడు, మీరు వీక్ ఉన్నారు అని వాళ్ళు మిమ్మల్ని ఎలిమినేట్ చేశారని వాళ్ళు ఈ ఇద్దరి మధ్యలోనే గొడవ జరుగుతూ ఉంటే అప్పటికి ఇక శ్రీముఖి గారైతే ఓకే అని కాంప్రమైజ్ చేసేసి ఈ ఎపిసోడ్ని అయితే క్లోజ్ చేయడం జరిగింది. చూడడానికైతే షో అయితే బాగానే ఉన్నది. ఇంకా స్టార్టింగ్ ఇప్పుడే కాబట్టి ఒకరికొకరు అర్థం చేసుకోకుండా మధ్యలో అప్ అండ్ డౌన్స్ అయితే జరుగుతున్నాయి. షో ముందు ముందు అయితే ఎలా జరుగుతుందో అయితే చూడాలి. మీరైతే ముందుగా ఈ వీడియోకైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మేడ్ ఫర్ ఈచ్ అదర్‌కి వచ్చిన అప్డేట్స్ అన్నీ మీకైతే వెంటనే అయితే షేర్ చేస్తూ ఉంటాను. కాబట్టి మీరైతే ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంటర్టైన్మెంట్‌కి సంబంధించిన, ఈ షోకి సంబంధించిన అప్డేట్స్ అయితే మీకైతే ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.